హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఫ్రంట్ పళ్ళుతోటి శారీ డ్రేపింగ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అండ్ ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ స్టైల్ని నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఈ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా శారీని ఇలా టక్ చేయాలి, మొత్తం నీట్గా ముడతలు లేకుండా. తర్వాత ఇప్పుడు మనం పళ్ళు కోసం కొంచెం శారీని వెనక నుంచి ఇలా ముందుకు తీసి బోర్డర్ ఉంది కదా, ఈ బోర్డర్ని గైడ్ లైన్గా చేసుకొని ఇలా ప్లీట్స్ చేస్తున్నాను. ఫ్రంట్ పళ్ళు కోసం ఇలా బోర్డర్ని గైడ్ లైన్ తీసుకొని మనకి ఎంత పొడవు కావాలో అంత లెంత్ కోసం ఇలా ప్లీట్స్ని లైన్గా నీట్గా సెట్ చేయాలి. ఫ్రంట్ పళ్ళు లెంత్ ఎంత కావాలో చూసుకొని మనం సెట్ చేసుకున్న తర్వాత ఒక పిన్ ద్వారా సెక్యూర్ చేసుకోవాలి. ఒక సేఫ్టీ పిన్ పెట్టుకోవాలి. కుర్చీలు వేసుకోవడం కోసం ఇలా ఫ్రంట్ ప్లీట్ని పెద్దదిగా తీసుకోవాలి, మిగిలినవి కొంచెం చిన్న సైజులో. తక్కువ ప్లీట్సే తీసుకోవాలండి. ఇలా ఒక 4 తీసుకుంటున్నాను. వీటికి కొంచెం గ్యాప్ ఇస్తూ ఒక పిన్ పెడుతున్నాను. చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రతి ప్లీట్కి 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడు ఏంటంటే ఇది గాగ్రా మోడల్ లాగా అలా వస్తుందన్నమాట, బుట్టలాగా రావడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఇలా టక్ చేసి బయట కూడా ఒక పిన్ తోటి సెక్యూర్ చేసుకోవాలి. కుర్చీలన్నీ టక్ చేసేసిన తర్వాత ఇలా ఫ్రంట్ పళ్ళుని వెనక్కని తీసుకువెళ్ళి వెనక ఒక పిన్ ద్వారా సెక్యూర్ చేయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ ఫ్రంట్ పళ్ళుని మొత్తం మనం వెనక్కని పుల్ చేయాలి. చేసిన తర్వాత ఒక సేఫ్టీ పిన్ ద్వారా సెక్యూర్ చేయాలి. ఇలా వెనక్కని పిన్ పెట్టిన తర్వాత మిగిలిన పళ్ళు ఉంటుంది కదా, అలా దాన్ని ఆ పళ్ళుని మొత్తం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా లోపలికి అని పెట్టేయాలి. తర్వాత ఈ కుర్చీలు ఇవి పళ్ళు ఉంది కదా, మొత్తం వెనకాల కూడా ఒక సేఫ్టీ పిన్ పెట్టాలి పళ్ళుకి. ఈ ఫ్రంట్ పళ్ళు మొత్తాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఫ్రంట్ కుర్చీలు పెట్టేటప్పుడు ప్లీట్స్ పెట్టేటప్పుడు కాస్త వదిలేసాం కదా శారీని, అందులో లోపల మొత్తం టక్ చేసేయాలి. ఇలా ప్లీట్స్ మధ్యలో విడవడంగానే ఉండాలి, అప్పుడే ఈ శారీ డ్రాపింగ్ లుక్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఈ పళ్ళు అనేది బయటకు రాకుండా ఉండడం కోసం ఒక సేఫ్టీ పిన్ ద్వారా ఇలా శారీ అడుగు నుంచి లోపల నుంచి ఒక పిన్ పెడుతున్నాను, సేఫ్టీ పిన్. ఇలా సేఫ్టీ పిన్ పెట్టేసిన తర్వాత ప్లీట్స్ అన్ని నీట్గా మనం అడ్జస్ట్ చేయాలి. ఫైనల్గా నడుంకి ఒక సింపుల్ వడ్డానం పెట్టాము. దీనివల్ల ఫ్రంట్ ప్లీట్స్ అనేవి కదలకుండా ఉంటుంది అండ్ శారీ డ్రేపింగ్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. అందుకని ఇది ఫ్రెండ్స్ ఫైనల్ లుక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.